స్పీకర్ కోర్టులో ఉంది. సో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ తీర్పిచ్చారు. సో 3 నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో ఒకవేళ స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా అంటే వాళ్ళపైన వేటు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది స్పీకర్ కి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్పీకర్ కూడా రేపొద్దున కోర్టు ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. రామ్మోహన్ రావు గారు జాయిన్ అవ్వనట్టున్నారు. కిరణ్, గుడ్ మార్నింగ్. సో శ్రీకాంత్ 10 మంది. రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ గారు చెప్పండి. శ్రీకాంత్. కిరణ్, గుడ్ మార్నింగ్. కిరణ్ వినిపిస్తుందా? శ్రీకాంత్ వినిపిస్తుంది. కిరణ్, 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు ఈ లోపు స్పీకర్ నిర్ణయం ఎట్లా చూడొచ్చు? రైట్ శ్రీకాంత్, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి ఎమ్మెల్యేలకు ఊటన అనుకోవాలో లేదంటే ఒక షాక్ అనుకోవాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు తీర్పు మాత్రం కొంత గందరగోళ పరిస్థితులని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 నెలల సమయం కాబట్టి ఈ 3 నెలల సమయం సంబంధించి ఎమ్మెల్యేల అంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ నేపథ్యంలోనే ఇంకొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గా తీసుకున్నట్లయితే ఈ 3 నెలలకు సంబంధించి గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రం ఈ సుప్రీంకోర్టు తీర్పు చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు. పోయిన ప్రభుత్వం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏకంగా ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లంలు ఏమి మాత్రం లేకుండా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని దానికి సంబంధించి శాతానికి బట్టి కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించింది. బీఆర్ఎస్ ఏ విధంగా వ్యూహాత్మకంగా వివరించిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వివరిస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి ఊరట అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మాత్రం కొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అంటే పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేలకు కొంత ఊరటగానే ఉందని కూడా చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ధీమా వ్యక్తం అయితే చేస్తా ఉంది. ఉప ఎన్నిక ఖాయమని కూడా అంటే 10 స్థానాలు కూడా ఉప ఎన్నిక ఖాయమని కూడా ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలుగా కావచ్చు ఆ పార్టీ నేతలకు కూడా హింట్ ఇచ్చింది. ఆ దిశగా కూడా వారు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి ప్రాణ సంకటమే అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి పెను సవాల్ ఎదుర్కోబోతుందని కూడా చెప్పొచ్చు. ఇటు బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి ఈ ఉప ఎన్నికలు వస్తే దాని ఆ పార్టీకి సంబంధించి అంటే వచ్చేది లేదు, ఒరిగేది కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పెను సవాలనే చెప్పొచ్చు. ఏ విధంగా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ఎప్పుడైనా వెళ్తుంది. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే 2019 నుంచి 2023 వరకు ఒక దేశ చరిత్రలోనే ఇది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఈ గ్యాప్ లో 3 ఉప ఎన్నికలు ఫేస్ చేసినటువంటి జిల్లా అని చెప్పొచ్చు. కాంగ్రెస్ కంచుకోటలు ఏమిటి ఉత్తమ ఇలాకా అనేటువంటి హుజూర్నగర్ కావచ్చు, నాగార్జున సాగర్, అదేవిధంగా మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఓడగొట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికను ఏ విధంగా ఎదుర్కోవాలనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ దగ్గర వ్యూహాలు ఉంటాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఉప ఎన్నికను ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా ఇంకా కొంత తర్జన భర్జన ఉన్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రాణ సంకటం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, 420 హామీలకు సంబంధించి కావచ్చు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇటు నిరుద్యోగులు అదే ఉద్యోగులకు కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఎలా ఉప ఎన్నికను ఎదుర్కోవాలని కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రాణ సంకటం అని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊర అనుకోవాలా లేకుంటే షాక్ అనుకోవాలని తెలియని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. శ్రీకాంత్. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తేల్చాలంటూ సుప్రీంకోర్టు
కి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినటువంటి పిటిషన్ ఈ రోజు ఒక తీర్పు రావడం జరిగింది. సో ఇది పెండింగ్ లో ఉంచడం, ఎట్టి పరిస్థితుల్లో ఉంచడం సరికాదంటూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. సో ఆ వ్యాఖ్యలు చేస్తూ అయితే న్యాయస్థానమే వేటు వేయాలంటూ చేసినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో స్పీకర్ కు 3 నెలల డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇఫ్ లేని పక్షంలో స్పీకర్ పైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏంటి లీగల్ గా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, స్పీకర్ పై అంటే కోర్టులు స్పీకర్ల విషయంలో ఎట్లాంటి జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో పెండింగ్ లో ఉంచడం సరికాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పైన వెంటనే తేల్చాలంటూ కూడా స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒకసారి బండ రామ్మోహన్ రావు గారిని మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సో స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వచ్చా లేదా అంటే స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ పిటిషన్ డైరెక్ట్ సుప్రీంకోర్టు వేటు వేయాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి పిటిషన్. ఆ పిటిషన్ ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడొచ్చు, ఎట్లాంటి నిర్ణయాలు ఉండొచ్చు, స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మొదటి నుంచి చూసింది, నిన్న 2 టీవీలో కూడా మాట్లాడాను నేను ఇదే విషయంలో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ సంస్థ, స్పీకర్ కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ, అట్లాగే రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ. మొన్ననే 3 నెలల గడువు విధించుకుంటూ రాష్ట్రపతికును మనకు గవర్నర్ కు 3 నెలల గడువు విధించింది బిల్లులు పాస్ చేయడానికి. అట్లాగే ఇది కూడా అట్లాగే వ్యవస్థను ఊహించిందే జరిగింది, కొత్తగా ఏం జరగలేదు. రాజ్యాంగాన్ని అధిగమించి కూడా అందుకని సుప్రీంకోర్టుకి వ్యాఖ్య చేసింది శ్రీకాంత్. చూశారు కదా, మేము దీన్ని కనుక ఒకవేళ అనర్హత వేటు మేమే వేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాజ్యాంగ పరంగా ఆ స్పీకర్ స్థానం పదిలంగా ఉంటుంది కనుక వారికే 3 నెలల గడువును విధిస్తున్నాము అన్నది. గడువు విధించడం కూడా కరెక్టా కాదా అని మళ్ళీ స్పీకర్ కూడా కోర్టుకు పోవచ్చు, రేపు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాడు. కనుక ఇది తెగే పంచాయతీ కాదంటున్నా. ఒకవేళ తెగే పంచాయతీ అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎప్పుడో తెగిపోయింది కదా. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడే కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది 2 సార్లు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతుంది. గతంలో కానీ ఇప్పటికీ ఒక తేడా ఏంటంటే, మన కిరణ్ ఒక మాట అన్నారు కదా, అంటే గడువు దొరికింది కనుక దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుందా అని. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇంకా మనం చూడొచ్చు, గతంలో ఉన్నటువంటి తీర్పులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో పెండింగ్ లో ఉంచడం కరెక్ట్ కాదు, ఏదో డెసిషన్ ఇమీడియట్ గా తీసుకోండి అని చెప్పారు. అటా ఇటా ఏదో ఒక డెసిషన్ తీసుకోమని చెప్పడం మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. సో ఏదో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న ఆ చందంగా కనిపిస్తోంది. అట్లనే చూడొచ్చా? కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు గతంలో మీరు నిర్ణయం తీసుకోండి, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కదా, దాని సంగతి సమాధానం తెప్పించుకోండి, సమాధానాలు కూడా ఏం లాగుతారా 1 year అయింది కదా ఇప్పటికీ అని చెప్పి అంటేనే సమాధానాలు తెప్పించుకున్నారు వాళ్ళు స్పీకర్ గారు. గతంలో హైకోర్టు కూడా 4 వారాల గడువే ఇచ్చింది. ఆ 4 వారాల గడువు పోయింది, ఈ 3 నెలల గడువు కూడా పోదా అంటే నేను మాట చెప్తాను. ఒకవేళ ఈ మెడ మీద కత్తికి వేలాడుతూనే ఉంది, ఇది వేలాడుతూనే ఉంటది కనుక 3 నెలల లోపు నిర్ణయం తీసుకుంటే మంచిదే. తీసుకుంటే కూడా 2 రకాల నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ గా అంటే పట్టుపట్ట దొంగల్లాగా ఈ మాట అంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ గా నా దానం నాకు ఎదురుగా ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఆ పార్టీ పేరు మీద బీఆర్ఎస్ పేరు మీద ఎమ్మెల్యే ఎన్నికైండు, తర్వాత కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎంపీగా పోటీ చేసిండు కదా. ఇంక సమస్య ఎక్కడిది, అక్కడ ఈజీగా కనపడుతూనే ఉంది కదా, ఎంపీగా పోటీ చేసింది 2009లో, అందుకే 2024లో. అందుకని అర్థమవుతుంది ఏంటంటే, ఒక దానం నాగేంద్ర గారి మీద వేటు పడవచ్చు అనుకుంటున్నాను, పడితే మిగతా వాళ్ళని విడిచిపెట్టి. అట్లాగే మనకు అరికెపూడి గాంధీ, వారు కూడా ఒక పదవి తీసుకున్నారు, పిఎస్సి పదవి ప్రతిపక్షానికి చెందింది కనుక అది స్పీకర్ నిర్ణయానికి మేరకే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము హరీష్ రావు పేరు ఇతరత్ర పేర్లు ఇస్తే పరిగణలోకి తీసుకోకుండా పిఎస్సి చైర్మన్ గా అరికెప్పుడు గాంధీని ఎంపిక చేశారు. నామినేషన్ లేకుండా ఎలా వేశారు అనేది అక్కడ అసెంబ్లీ క్వశ్చన్ కనుక ఈ ఒకరు లేకుండా 2 మీద వేటు పడే అవకాశం ఉంటుంది. నిజంగా నిర్ణయం తీసుకుంటే స్పీకర్ ఆసాహసం కూడా చేయలేదు అనుకోండి, 3 నెలల తర్వాత పెండింగ్ లో పెడితే ఏం చేస్తారు, కోర్టు దిక్కా కింద మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. లేదంటే మాకు నోటీసులు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది, మీకు లేదు కదా, మాకు 3 నెలల గడువు విధించడానికి అవసరం లేదు కదా అని ఇప్పుడు ద్రౌపది ముర్ము కదా, తనకు గడువు విధించే అవకాశం ఉందా లేదా అనేది ఆర్టికల్ ఉటంకిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది. గవర్నర్లకు రాష్ట్రపతికి 3 నెలల గడువు విధించే అవకాశం ఉందా లేదా రాజ్యాంగంలో అనేది రాజ్యాంగ ధర్మాసనానికి ఫుల్ బెంచ్ కి రిఫర్ చేయమని కోరింది ఆమె. అట్లాగే వీళ్ళు కూడా స్పీకర్లకు గడువు విధించే అధికారం ఉందా లేదా అనేది కూడా తేల్చమంటుంది. స్పీకర్ మీద చాలా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా మంది స్పీకర్ల మీద వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించండి, మీరు నిర్ణయాలు తొందరగా తీసుకోండి, అనవసరంగా కోర్టుల దాకా రానియకండి అని వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రెండో అవకాశం ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఒకవేళ ఈ 3 నెలల గడువును సరిగ్గా వాడుకొని గతంలో బీఆర్ఎస్ చేసిన ట్రిక్ ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కు లీగల్ గా అఫీషియల్. అంటే మనకు ఫిరాయింపులు పక్కన పెడితే 39 గెలిచారు. ఒకటి కంటోన్మెంట్ లాస్ట్ సీజన్ పోయేవాళ్ళ ఉప ఎన్నిక జరిగింది, కాంగ్రెస్ కి వచ్చింది, గణేష్ గెలిచారు. ఇక్కడికి వస్తే 38లో ఖచ్చితంగా 13 రోజులు 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తేనే
ఫిరాయింపు చట్టం కిందకి రాదు. అంటే ఏంది 2/3 కావాలి. 2/3 కావాలంటే ఏంది 13 కనుక 38 మంది ఎమ్మెల్యేలు 26 మంది ఎమ్మెల్యేలు మనకు పార్టీ ఫిరాయించాలి. అంటే ఇంకెంత ఉన్నది? ఈ 10 మంది కాకుండా ఇంకో 16 మంది పోవాలి. ఒకవేళ దానం నాగేంద్ర గారు లెక్కన తీసేస్తే కూడా, అట్లాగే అరకెప్పుడు గాంధీ గారు లెక్క తీసేస్తే కూడా ఆ ఇద్దరు పోతే ఇంకో ఇద్దరు కావాలి కదా. అంటే ఇంకా 16 నుంచి 18 మంది ఎమ్మెల్యేలను వీళ్ళు ఈ లోపల చేర్చుకోవాలి. ఉన్నదే దిక్కు లేదు. ఇప్పుడు ఈ 10 మందికే పెద్ద మెడ మీద కత్తి వేలాడుతుంది. మనం అవసరంగా మళ్ళీ ఫిరాయించలేదు అని ఒకవేళ అనుకుంటే మాత్రం ఇప్పుడు పోయేవాడు ఎవరు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ పోయినా మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కనుక ఉప ఎన్నిక వచ్చినా గెలుస్తామో గెలవలో మంచో చెడో 7.5 years అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళ లోపుకి పడితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా. అనసరికి పార్టీ ఫిరాయించినందుకు పోయిన వాళ్ళకి దిక్కు లేదు, మాకేమిటి అనే బాధ. అది కూడా కొత్తగా ఎమ్మెల్యేలు ఫిరాయిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఉంటది కదా. ఈ 10 మంది ఏ ఆశ పడిపోయినారు, మంత్రి పదవులు వస్తాయని పోయినరు. ఫిరాయింపు ద్వారా కూడా కోటా పెడతాం, కనీసం 2 మంత్రి పదవులు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. జరిగింది అదే కదా. ఈ 10 మంది పోవడానికి ఇంకో మాట అన్నారు, 6 మన మంత్రి పదవులు ఖాళీ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మీరు కనుక మొత్తం పార్టీ ఫిరాయించి 26 మంది వస్తే అందులో 6 మీకు కనీసం 3 4 మంత్రి పదవులు ఇస్తాం అనే మాట ఆశ పెట్టడం వల్ల ఈ 10 మంది పోయారు.